బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దండరా. ఏమైందిరా? దండ అయితే నాకోసం కదా తెచ్చింది. నీకోసం ఎవరు తెచ్చాడు? మరి మా ఫ్రెండ్ వాళ్ళు తాత చనిపోతుంటే దండ పట్టుకు వెళ్తున్నాడు. 2 నిమిషాలు ఆగమని చెప్పాడికి. మొత్తానికి ఈ సంవత్సరం బర్త్డే. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి దీంతో? 2019 వచ్చిందిరా. నీ ఏజ్ అని చెప్పు. 20 + 19. రోజా గారి కన్నా 1 సంవత్సరం తక్కువ అంతే. నీ ఏజ్ ఇప్పుడు 17 17 అంటే 18 కదా. మేడం మీరు హ్యాపీ కదా? సుధీర్ కూడా హ్యాపీ. నేను ఫుల్ హ్యాపీ 17 అంటే. నిజమైతే బాగుండు. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మరి డన్. హలో సినిమాకా నేను కూడా వస్తారా? 3 టికెట్లు ది. అరే మందేద్దాం అంటున్నాడు. నేను రాను రా. 2 టికెట్లు తీసుకో, మీరు వెళ్ళిపోండి. సన్నీగా టైమింగ్ బాగుంది. దీనికి ఉదయం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా సార్ ఒక్కదానికి. అరే ఫ్రెండ్ బర్త్డే కేక్ ఏమన్నా తీసుకొచ్చారా? హలో జిఫా బేకరీ, హ్యాపీ బర్త్డే సుధీర్. 3 kgs కేక్ అద్దరిపోవాలి. వాట్సాప్ చేయి. వస్తుంది, కట్ చేద్దాం. నా మందు. హలో ఎస్బీఐ. పార్టీ అడితే ఎస్బీఐ ఫోన్ చేస్తున్నావు. పార్టీకి లోన్ అప్లై చేసాక అప్రూవ్ అయిందో లేదో అర్థం కావట్లేదు. ముందు రప్పించి మందు. అరే మందు అడిగారు కదా. అరే నా తమ్ముడు ఒకడు ఉన్నాడు రా, ఆడికి ఫోన్ చేసి తీసుకొచ్చేస్తాడు. అరే తమ్ముడు మన ఫ్రెండ్స్ వచ్చారు, మందు తీసుకొని రారా. అన్న బాగున్నా అన్న? బాగున్నారా అన్న నమస్తే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. బాగున్నారా? బర్త్డే అన్న ఏమున్నా ఈ రోజు అన్న? అన్న బర్త్డే అంటే నీళ్ళకి కూడా బర్త్డే పాయింట్ నీళ్ళకి ఉన్నా ఏం వస్తున్నా చామంటే ఈ రోజు ఉందన్న. ఫేస్ లో చంద్రుడి కంటే సూర్యుడి కంటే ఎక్కువ ఉందన్న. సూపర్ ఉన్నా అన్న. నీకు మంది తెచ్చిన అన్న. అన్న ఫారెన్ సరికి అన్న. లోకల్లో దొరుకుతుంది కదా ఇది. అన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు ఫారెన్ కి, వచ్చేప్పుడు తీసుకొచ్చాడన్న. పారనే కదరా అప్పుడు. నేను మీ తమ్ముడా? కొంచెం ఎక్కువ చేస్తున్నట్లున్నాడు. వీడితో కొంచెం ఆడుకోవచ్చా? ఆడుకోరా మనోడే. అరే తమ్ముడు రారా. అన్న ఏం చేసుకున్నా ఇట్లా ఎట్లా వేసుకోనా చేసుకున్నా నువ్వు. అన్న మా అన్నకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ అన్న. అన్న వేసుకొని మాట్లాడన్నా. ఇంత వద్దులే గానీ చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎరా అన్న ఏం చేస్తావరా? అన్న నీకేం చేయాలి చెప్పన్నా? మిమిక్రీ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా, వెంట్రలెక్షన్ చేయాలన్నా, మ్యాజిక్ చేయాలి, ఏం చేయాలి చెప్పన్నా? ఏదో ఒకటి చేయరా. 4 రావన్నా ఇంకేదో అడిగినా. అన్న మా అన్న దోస్త్ అంటే నాకు దోస్త్ అన్న. చెప్పన్నా ఏం కావాలి చెప్పన్నా? ఊర్లో ఏం చేస్తుంటావు? అన్న ఊర్లో 1000 ఎకరాల మాగానే ఉందన్న. అవునా? దానికి వాచ్మెన్ గా చేస్తాను. ఇటు చాలా కుటుంబం చేస్తున్నాడు. మందు పోయి గ్లాస్ లో పోయిరా. అన్న చెప్పాలన్నది. తమ్ముడు మంచి హుషారుగా ఉన్నాడు రా. బాగా చేస్తున్నాడు. అన్న ఏదో అన్న. అన్న బర్త్డే అంటే ఎట్లా ఉండాలి? మామూలుగా ఉంటుంది అన్న. నువ్వు ఒకటి పోసుకోరా. అన్న వద్దన్న నీ ముందు తాగుడు ఊకన్నా. అన్న ఒక్క నిమిషం అన్న. అన్న అసలే మా అన్న బర్త్డే అన్న, మీరు మందు తాగుతారన్న. తాగినాక రేపు పొద్దుగాల మీరు దిల్ చురుపు తాగాలన్న. మళ్ళీ మైండ్ పట్టేసింది ఎక్కువ అయిపోయిందని చెప్పనుకోద్దని ఇటీ అన్న. స్ట్రాంగ్ ఏంటంటే పట్టుకున్నది ఇది బి స్ట్రాంగ్ ఉందన్న. అన్న ఎక్కువ నిమిషం అన్న. మొత్తం స్ట్రాంగ్ ఉందన్న. ఒక్క నిమిషం వాటర్ పోస్తున్నా. కొంచెం లైట్ ఉందిరా. అన్న 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 ఏందన్నా లైట్ ఉందన్న? ఒక్క నిమిషం అన్న. ఒక్క నిమిషం లైట్ అంటే ఆ లైట్ ఈ లైట్ కాదు. ఆ లైట్ ఈ లైట్ కాదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా. కూర్చోరా అన్న. అన్న ఊకో అన్న. నీ ముందు కూర్చున్నాడు. నేను ఊకన్నా. ఎప్పుడు నీ ముందు కూర్చున్నా అన్న? నేను లేరా పక్కన కూర్చున్నా అన్న. రాంప్రసాద్ గారు అవునన్న. చాలా మంచి ఫ్రెండ్ రా నాకు. అన్న ఏందన్న అట్లాంటి ఫ్రెండ్ దొరికి అదృష్టం చేసుకోవాలన్నా. కరెక్టే కానీ కొంచెం ఎదవరా. అన్న మామూలు ఏదో కాదన్న. ఏ పూరి కనిపించిన నెంబర్లు అడుగుతాడన్నా తీసుకుంటాడన్న. అది మాంబో యాడి చరిత్ర గబ్బన్న. డ్రైనేజ్ అంత వాసన వస్తుందన్న. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఏరియాలో ఒక్కొక్కటి టూ మచ్ అన్న దరిద్రుడు. అన్న అయిందన్న. అయింది. ఎడగలుగుతున్నారా? సన్నీ అని మా ఇద్దరికి మంచి చాలా మంచి ఫ్రెండ్. అన్న మీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదన్న. చాలా మంచోడు పైగా. అన్న మంచోడు ఏందన్నా? అసలు ఏందన్నా మనిషిని చూస్తే అర్థమవుతుందన్న. చిన్న క్యారీ బ్యాగ్ ఎంత బుజ్జుకున్నాడు.
అలాంటి పర్సన్ మీ ఫ్రెండ్ సూపర్ అన్న. మంద అయితే మనిషి కాదే. అన్న వాడి గురించి చెప్పొద్దన్న. ప్రతి వైన్ షాప్ ముందు గరీబోళ్ళకి పడుకుంటాడు అన్నాడు. పొద్దుగాలు పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, ఎప్పుడు పడతాడు ఉంటాడన్న. మందు అని చెప్పి దోశలు పట్టుకుంటాడన్న. క్యారీ బ్యాగ్ లో ఆడ ఎక్కడ దొరికినా మీకు దరిద్ర ముఖం వేసుకుని అట్లాంటి దోస్తానండి మీకు అన్న. కూర్చోన్న. లేదు లేదు నా దోశ గురించి చెప్తున్నా అన్న. ఎడకన్నా ఉండనా నీ బదులు నీళ్ళు తాగన్నా. ఏందా నువ్వు పోయిదన్నా? టాయిలెట్ గా అంటాడు అన్న. అన్న అన్న అయితే అన్న బదులు ఎన్ని చేసిన అనుకున్నాను అన్న. అన్న ఊక్క అన్న. అది కట్టి అన్న పో అన్న. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీ అన్న దేవుడు. అన్న దేవుడు ఏందన్నా? నేను ఆల్రెడీ గురి కడుతున్నాను అన్న కోసం. దేవుడు ఏంది? దేవుడికి మించన్నా అన్న. ఏం అడిగినా కాదన్న. మా అన్న సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. మనిషి మంచాడు కానీ కొంచెం నైట్ టైం తిరగడాలు అవే కొంచెం ఎక్కువ అంతే. ఏంది ఎక్కువ అన్న? నైట్ టైం ఇంట్లో ఉండడం తక్కువ అన్న. మొత్తం బయట ఉంటాడన్న. ఏ పబ్బకి వెళ్ళి ఉంటాడన్న, ఎక్కడెళ్ళి ఉంటాడు, ప్రతిసారి ఏదో దాన్ని తిరుగుతూ ఉంటాడన్న. అది తిరగడం ఇది లేదు, తిరగడం అది లేదు. వద్దన్నా నా నోటితో చెప్పించదు. నా పాపాలు వచ్చి పాపిస్తాడు అన్నాడు. నేను వచ్చారా? అరే అరే ఈ మంచి జబర్దస్త్ చూస్తున్నావా? చూస్తారా? ఏం ఎంటర్టైన్మెంట్ అని అవునన్నా. ఒక్క సుడిగా చూస్తే టీం మార్చి సరిపోద్దన్నా. మంచి టీం కదా, బాగా చేస్తా అన్న. మంచి టీమే అన్న. పోయే కాలం వచ్చిందని మధ్యన. అవినాష్ గారు స్కిట్లు ఎదిరిపోతాయి. ఏం చేస్తున్నాడు అన్న? ఏందన్నా అన్న? హాలీవుడ్, డాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ మొత్తం అందరు కాపీ కొడుతున్నా. ఎట్లా చేయకూడదు ఆయన దగ్గర నుంచి? హలో ఏరా, కార్ టైర్ మార్చావా? కొత్త టైర్ వేసే, నేను వచ్చి డబ్బులు ఇస్తాను నీకు. ఓకే అన్న. ఏందన్నా? మెకానిక్ ఫోన్ చేశాడు. ఏందన్నది? ఆ కార్ కి ఫ్రంట్ టైర్ మార్చా, కొత్త వేయించుకున్నా. ఎప్పుడు మార్చిదన్నా? ఇప్పుడేరా. సూపర్ అన్న, సూపర్ అన్న. మంచి బాగుంది అన్న కార్. ఇప్పుడు చాలా బాగుంది. టైర్ తో మంచిగా ఉంది కన్నా. బాగుంది. ఓకే, నువ్వు బాగుండన్న. నువ్వు చక్కగా ఉండాలి అంతే. టైర్ మార్చుకోవాలి, మంచి నీట్ తిరగాలి, మొత్తం నువ్వు మాత్రం హ్యాపీగా ఉండన్నా. నీకేమవుతాడు ఆయన? ఫ్రెండే కదన్నా. టైర్ మార్చింది శుభతంద్రం పార్టీ ఇవ్వాలి కదన్నా. టైర్ మారిస్తే పార్టీ ఇదేనన్నా. మరి నువ్వు అడగవన్నా, నువ్వు మంచోడు అన్నా, నువ్వు దేవుడు, నువ్వు అడవు. ఆయన మాత్రం టైర్ మార్చుకోవాలి, మంచి తిరగాలి, మంచి హ్యాపీగా ఉండాలి అంతే. నువ్వు అడగన్నా, నువ్వు అడిగితే ఇస్తాడన్నా పార్టీ. టైర్ మారిస్తే పార్టీ ఇవ్వాలి కదరా. టైర్ మారిస్తే పార్టీ ఎందుకురా? కొంచెం గట్టిగా అడిగే ప్రసక్తి ఏదన్నా. నువ్వు కొంచెం గట్టిగా అడగన్నా. సిగ్గుందారా రామప్రసాద్? 10 నుంచి ఫ్రెండ్ అంటే టైర్ మార్చి పార్టీ ఎవరా నువ్వు? ఇదేమన్నా నువ్వు? 5,000 టైర్ పెట్టి 500 మందు పెట్టలేవరా నువ్వు? టైర్ మార్చుకున్నాను. ఎలానే టైర్ కోసం పార్టీ ఆడతాడు. సిగ్గులేదు, వెళ్ళిపోతాను అయితే. ఇది చూసానా? పార్టీ నిన్నే పోమంటున్నాను. ఏందని ఇది దోస్తానండి? ఆ బర్త్డేకి వచ్చి నేను పోసిన మందు తాగి నువ్వు నన్నే వెళ్ళిపోరా అంటారు. సరే నేను వెళ్ళిపోతాను బాబు. ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా. అది నీకేమైతాడు? ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అలిగిండు, పోతుండు, మధ్యలో వచ్చారు. ఎందుకు పోతాం ఇవన్నీ కామన్ అని చెప్పాలి కానీ నువ్వు. అంటే ఇదే మీ దోస్తాను మీది. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు? ఏరా అడగాలి కదా కానీ వెళ్ళిపోతున్నప్పుడు నన్ను. నువ్వు అంత కదా నెమ్మది కడుతుంది. నువ్వు అంత అలిగి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఆడ అడుక్కుని అట్లా మందు కోసం కూర్చున్నాడు. ఏరా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నా మంత్ అయిపోయి నన్ను అడగాలి కదా. వెళ్ళిపోతున్నా అడగాలి కదా. అవు చెప్పిపోయినావా నాకు? ఒక్క నిమిషం ఆగు. మీరిద్దరు గొడవ కొట్లాడుతారు. ఈ మనిషి ఏమైతారు? మీ ఇద్దరికి దోస్త్ అవుతాడు. మీ ఇద్దరు కొట్టుకుంటారు. అరే కొట్టుకోకరా, నా బర్త్డేకి వచ్చారు, హ్యాపీగా పోదాం, హ్యాపీగా రాదాం అని చెప్పి మధ్యలో రావాలి కదా. అట్లా చూద్దాం చూస్తున్నాండి. అంటే మధ్యలో చూస్తున్నాండి. ఇట్లా అడగరా మీరు? సరదాగా ఇద్దరు కొడుకున్నాడు కనీసం అడగాలి కదా. సరదాగా కొట్టుకుంటారేమో. అలా కాదురా. తమ్మి ఏం రా ఇట్లా చేస్తున్నావు మొత్తం పార్టీకి వచ్చి? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. సారీ అన్న, క్షమించన్నా. అన్న నా మీద కోపం వచ్చింది కానీ వద్దాను అన్న. మీరు దోస్తున్నా, మీరు ఎప్పుడు ఇట్లా ఉన్నారు, కలిసి ఉండాలన్నా. మీరు కొట్టుకోద్దన్నా ప్లీజ్ అన్న. అన్న కూర్చొని మందు అవుతాం, కూర్చొని. ఏంటన్నా మీరు అన్న? దోస్తులు ఇవన్నీ కామన్ అన్న. మీరు ఇట్లా కొట్టుకుంటే ఎట్లానా? ఏంటన్నా మొత్తం నువ్వే చెప్పా, మళ్ళీ నువ్వే చెప్తున్నావు. దాని మందు తాగురా. ఏ వద్దురాబాయ్, నేను భార్గవి తాగుతా. అన్న ఆగన్నా. చాలా నాకు తెలుసు అన్న. నాకు తెలుసు అన్న. మీరిద్దరు ఫ్రెండ్స్ కదన్నా? అవును. అంటే ఫ్రెండ్స్ లో చీర్స్ ఉంటది కదన్నా? చీర్స్ కొట్టకుండా మంత్ తగిన ఫ్రెండ్స్, ఏకైక ఫ్రెండ్స్ వరల్డ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. బేవకూఫ్ ఫ్రెండ్స్ అన్న మీరు. అంటే ఆడు కొట్టలేదని కొట్టలేదు. మీరు కొట్టలేదు. మీ బుద్ధి ఏమైందన్న? ఆడు బుద్ధి లేదన్న. బుద్ధి లేదు, సంఖ్య లేదా, సిగ్గు లేదన్నడికి. అరే తమ్మి
తిడుతున్నారు నువ్వు నన్ను. అన్న ఊకానా అన్న ఊకానా ఏరే కనీసం చేసి చెప్పాలి కదా నువ్వే నన్ను. ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా నేను ఇట్లా అయితే ఇట్లా రెండు పీకి పోతానని ఇట్లా దగ్గర నుంచి అన్న లవ్ యూ అన్న హ్యాపీ బర్త్డే కూర్చుందా అన్న అన్న రా అన్న నువ్వంటే నాకు ఇష్టం అన్న నేను లవ్ అన్న ఈస్ట్ కాదు దిక్కులేదన్న రమ్మంటే కూర్చుంటూ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ స్కిట్కే నాకు అడ్డం పెంచింది. సార్ నేను ఇక్కడికి వచ్చాను. వాడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. వాడు ఫోటో పంపించండి. దరిద్రంగా ఉంటాడు, దరిద్రంగా ఉంటాడు. సార్ నేను కూడా మీరు చెప్పిన బార్కి వచ్చాను. వాడు ఎలా ఉంటాడు నాకు తెలీదు. ఆటో ఫేస్ వేసుకొని ఉంటాడు, తుప్పు పట్టిన ఆటో. ఆడి ఫోటో వచ్చింది, ఆడి వీడియో వచ్చింది, ఆడి వీడియో వచ్చింది. ఏ వెబ్సైట్ నుంచి? 1975 స్కిట్ కదా, మొబైల్స్ ఎందుకు ఉన్నాయి? ఎస్టీడీ బూత్ అమ్మాయి అనుకుంటా, అదిరిపోయింది. హలో సర్కార్ పంపించారు. నాకు సారే కారు పంపించారు. నేను చెప్పింది సర్కార్ రా. ఓ సారీ మన కోడ్ రెడీగా ఉందా? నా దగ్గర కోట్ రెడీగా ఉంది. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? నేను ఎర్ర చొక్క వేసుకున్నాను, ఇంకా ఏదైనా ఈజీగా చెప్పు. బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్నా. ఓకే డన్. నిన్ను గుర్తుపడాలంటే ఎలాగా? ఈజీ గుర్తుపట్టచ్చు. అయితే ఓకే, ఆడికి వస్తున్నాను మాడదాం. కోడ్ చెప్పు. నేను ఎంత అదనో నాకే తెలియదు. నీ కోడ్ చెప్పు. నేను నీకన్నా పెద్దదో. ఇదేంటి? ఇది నా కోడ్. సెకండ్ కోడ్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఏంటి? మూర మల్లెపూలు 20 రూపాయలు. 5 రూపాయలే, నేను తీసుకెళ్తుంటా రోజు. నువ్వు కోడ్ చెప్పరా ఎదవా ముందు. డజన్కి 12 ఉంటాయి. కోడ్ ఓకే. మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఇగో నేను అడిగింది ఈ మాల్ కాదు, మన మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఏంటది? పనికొస్తా. ఎవరికి డౌట్ రాకుండా మాల్ మార్చుకోవాలి. బ్యారర్ చెప్పండి సార్, ఏం కావాలి? విస్కీ ఉందా? ఉంది. బీర్ ఉందా? ఉంది. వోడ్కా ఉందా? ఉంది. అమ్మాయి ఉందా? ఉంది. ఈ రియాక్షన్ కోసం అమ్మాయి ఉందా అని అడిగాను. నీ బుద్ధి తెలుసుకోవడానికి అమ్మాయి ఉందన్న. లేదు. చెప్పు, ఏం కావాలి? ఫస్ట్ అక్కడ తీసుకో. చెప్పండి సార్, ఏం కావాలి? నాకు 3 ఐస్ క్యూబ్స్ వేడిగా కావాలి. చల్లగా ఉంటాయి కదా సార్? వేడి చేసుకుని తీసుకొని రా. వేడి చేస్తే వాటర్ అవుతాయి కదా సార్? నేను చెప్పింది అదే, వాటర్ తీసుకొని రా. అవును, ఇంతకీ ఈ బార్ లో ఆటా పాట లేదా? ఉంది సార్. ఉన్నదా? చాలా చక్కగా పాడారు. ఇంతకు ముందు మీరు పాడిన బెస్ట్ పాట ఏంటి? లాస్ట్ ఇయర్ 10 లక్షల చిట్టిని 9 లక్షలు పాడాను. మీరు చూస్తుంటే ఎలాంటి పాటైనా పాడగలలా ఉన్నారు. మనం పాటలేదు, ఎక్కడ స్టేజ్ లేదు. మేము కూడా చాలా పాటలు పాడాం. నేను ఎక్కడ స్టేజ్ లేదు. పాటల గురించా? అదే పాటల గురించి. నిజంగా నేను చాలా అద్భుతంగా పాడతాను. నువ్వు పాడతావా? పాడమంటారా? పాడండి. హా, హా. మీరు బెడ్రూమ్ సింగర్ కదా? నేను బాత్రూమ్ సింగర్నే. మరి బెడ్రూమ్ లో పాటలు పాడుతున్నారేంటి? ఇంతకీ మీ పేరు? నా పేరు తబలా. అదేం Yes. పేరు? మా నాన్నకి గిటార్ అంటే బాగా ఇష్టం, అందుకే నాకు తబలా అని పేరు పెట్టి. మరి గిటార్ పెట్టచ్చుగా. ఆయన గిటార్ వాయించడం రాదుగా. ఇంతకీ మీ పేరు? నా పేరు చింతకాయ. మా నాన్నగారికి మామిడికాయ అంటే చాలా ఇష్టం, అందుకని చింతకాయని పెట్టా. అదేదో మామిడికాయ అని పెట్టచ్చు కదా. అప్పుడు అన్ సీజన్. మీ పేరు? గిలక్కాయ్ గిలక్కాయ్. మా కోసం మంచి పాట. అద్భుతంగా పాడు. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవే చూడే నా కళ్ళు, నా చూపులు నల్లా అట్లాగే ఉంటది. తొక్కేసి పోకే దయలేదా నీకు. ఈ పాట చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడో విన్నట్లు కూడా ఉంది. ఇది ఇప్పుడు పాట ఎలాగే ఉంటుందండి. ఫ్యూచర్ లో 2020లో ఈ పాటని ర్యాప్ చేసి పాడతారనమాట. ఎలా పడతారు? నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కేసి పోకే దయలేదా అసలు. వావ్. మా కోసం మరొక గానం. మీ మీ ఇకపై నువ్వు నేను యు అండ్ మీ. ఏం పాట అండి? ఏ పాట అండి ఇది ఫ్యూచర్ లో మీ 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 అమ్మో. ఇకపై ఓన్లీ
మీరు ఎక్కడ ఉన్నారు? మిగతా మీ టీం ఏమో లేరా? ఆ టీం గురించి మాట్లాడకండి. ఏంటి? ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు, ఆ, ఇంకో డైలాగ్ ఇస్తే చెప్పలేడు. మరి మీ టీం లో ఉంటాడు కదా వాడు ఎవడు? ఆడి గురించి అస్సలు చెప్పకండి. ఏ? ఆడు ఎక్కడ ఉంటాడో అవడగా అందడు. అందరం కలిసి ఒకే దగ్గర వాయిద్దామంటే రాడు. సోలోగా వాయిస్తాడు. ఇప్పుడు మీకు అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్ చూపిస్తాను. ఓకే ఓకే. గిటార్ నుంచి డ్రమ్స్ వస్తున్నాయండి. దీంట్లో ఆల్ అంటే సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. దేంతో ఏదైనా వాయించేస్తాను. ఇటు ఆడకన్నా ఓకే ఇంకోటి చూపిస్తాను మీకు. పియానోలో డబలా ఆ, బాగా గానాలతో పాటు మంచి మీ డాన్స్. ఫేసులు చూస్తేనే అర్థమైంది. అమ్మాయి ఎవరన్నా చమాలి ఇది కూడా ఫ్యూచర్ లో ఇట్లాగే ఉంటది. ఆడగాళ్ళు వేసుకోవటమే. ఇదేంటండి, ఎవరైనా డాన్స్ చేస్తే మేము ఇదే డబ్బులు వేసుకుంటుంది. ఫేస్ చూడండి. ఎవడన్నా వేస్తాడు అలాగా? ఎయిర్ నాకు వేయాలనుంది. మిత్రమా, నేను ఆ గ్లాస్ లో డైమండ్ చేసి పంపిస్తాను, జాగ్రత్త తీసుకో. ఓకే, నా డబ్బులు పంపిస్తావు. నేను గ్లాస్ లేసి పంపిస్తాను. చెప్పు తెగుద్ది, ఏ? తడిచిపోతాయి కదా. ఓకే, అర్థమైంది. ఏంటి? ఈ పద్ధతి కుట్టించుకుంటా కానీ ఇల్లు. బేరర్ సార్ టేబుల్ నెంబర్ 2 కి గ్లాస్ పెట్టు. సార్ ఈ గ్లాస్ కాదు, ఆ గ్లాస్. డైమండ్స్. మిత్రమా, ఆడు డైమండ్స్ తాగేశాడు. మరి ఎలాగా? వాడిని ఫాలో అవుతుండు, వాడి ఫుల్ గా మందు పట్టిస్తాను. ఆడు పడుకున్న తర్వాత కడుపు కోసుకొని తీసుకెళ్ళిపోదాం. వాయించాలు. బాత్రూంలో రండి. మా కోసం బీర్ తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు బాత్రూమ్ వస్తుంది. నాకు ఇప్పుడు రావట్లేదు, మీరు వెళ్ళండి. నీ దగ్గర కత్తుందా? కోసేద్దాం. అరెస్టా? మాకు తెలుసురా మీరు స్మగ్లింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని. మీకు దండరాకు చాలా బాగుందండి. మీది ఆయుష్ కూడా బాగుందండి. సూపర్. ఇలా కుదరట్లా, మీరు రండి, మన ఇద్దరు ఫైట్ చేద్దాం. సార్ వీడు చూడండి. ఎవరండి అరెస్ట్? పదండి రా, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. పదండి. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే అమ్మ. సార్ నమస్తే సార్. ఈ పాటికి మీకు అర్థమైపోతుంది, నేను బెంచ్ని సార్. స్కూల్లో బెంచ్ని ఒకలా వాడతారు, సినిమా థియేటర్లో ఒకలా వాడతారు, ఆఫీసులో జాబ్ వచ్చిన తర్వాత బెంచ్ని ఒకలా వాడతారు. కానీ ఈ పార్క్ లో కూర్చోవడానికి తప్పించి మిగతా అన్నింటికి వాడతారు సార్. ఈ రోజు ఇంకెవరు వస్తారు ఈ పార్క్ కి? ఎవరికైనా ఫోన్ చేయరా బాబు, నువ్వు ఎవడో తెలుస్తుంది. నువ్వు వాచ్మెన్ వా, గోర్ఖావా, కానిస్టేబుల్ వా, ఏదో క్లారిటీ రే. అరే కింద పడి సార్. నువ్వేం చేయకు, నాకేస్తా. ఒక్క నిమిషం. ఇంకో 2 సంవత్సరాలు అనుకుంటా, అంతే తెలిసిపోతుంది. ఏం సాధించావరా? ఏదో చెక్క ఇది కనిపించాలి. ఎవరి మీద కూర్చున్నావు? ఎవరిని ఏదో చెక్క అంటున్నావు? ఎవడ్రా నువ్వు? నేను బెంచ్. ఓహో, సదా బాబు రాదా, ఇక్కడ కూర్చోదా. జిమ్మి అక్కడికి వెళ్ళి బెంచ్ మీద కూర్చో. ఒక్కన పంపిస్తా అంటారా? రే నువ్వు వచ్చి కూర్చో రే. అటలు జిమ్మి టు సుసు. పక్కలు కుక్కలు కూడా ఆటోలు వేస్తున్నాయి సార్, ఏం చేస్తాం ఇంకా.
పక్కనంటే ఈ పక్కన కదా కుక్క మొహం దానా ఆ పక్కెళ్ళు. ఏయ్ ఇది పోస్తుంది చూడరా బాబు. జిమ్మి టాయిలెట్కి వెళ్ళి అక్కడ. జిమ్మి టు సుసు జిమ్మి టు సుసు. దిగ్ 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 కుక్క మొహం దానా దిగ్ దిగ్ దొరకలే. జిమ్మి టాయిలెట్కి వెళ్ళావా? చూస్తున్నావేంట్రా? ఎక్సైజ్ కవరింగ్ బాబు అమ్మో బాగా పరిణితి చెందిన ఆర్టిస్ట్ కనిపిస్తున్నాడు వీళ్ళు. రేయ్ ఏయ్ ఏం చూసి మాట్లాడుతూ చూస్తున్నా. చూడగర రే రే బెంచ్ మీద పోస్తావేంట్రా? రే చూడరే. అబ్బా వాట్ ఇన్వాల్వ్మెంట్. రే నీతోనే మాట్లాడుతున్నా. వీడికి ఎలా కనిపించారు ఇప్పుడు. రే వాట్ ఇన్వాల్వ్మెంట్ సూపర్ రా. ఇది ఆర్టిస్ట్ అంటే. ఇప్పుడు రా ఏంట్రా వచ్చిపోతున్నా అసలు ఎవరు? ఎవరేంట్రా బెంచిండ్రా ఈ పార్క్ లో బెంచిండ్రా. బెంచ్ మాట్లాడుద్దా? రోజు పోసేస్తున్నారు. సాయంత్రం ఏమవుతుంది తెలుసా? ఇది మొత్తం కుళ్ళిపోతుంది. దోమలు కుట్టేస్తున్నాయి. మీరు మాత్రం బాగానే ఉంటారు. ఏదో వెళ్ళరా, పక్కన. జిమ్మి దా నువ్వు. రే దయచేసి మాత్రం ఇక్కడ రాకరా. వాడొచ్చి నీకు దండం. కూర్చుంటే ఉంటుంది నీకు. బాగా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కాసేపు కూర్చుంటే పోయిద్ది. నీకు కనిపించాలి. పక్కన 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 కాసేపు కూర్చొని వెళ్తాను. పక్కన. డార్లింగ్ నేను పార్క్ వచ్చాను. ఎంతసేపు అయింది? ఆల్రెడీ 3 hours అయింది. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఒరే ఈ అమ్మాయి ఎవర్రా? ఇంతకు ముందు శారద ఉండేది, మాధవి ఉండేది, కొత్తదా? ఎప్పుడు నుంచిరా? అబ్బా సిగ్గోట దరిద్రం మావే. గ్యాప్ ఇస్తా మాట్లాడతాం మేము. దొబ్బుతున్నా కంటిన్యూ. అటు చూడు వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు. అవును. అర్థమైందా? ఇచ్చే ఇంకెందుకు సిగ్గుపడతాం ఎందుకమ్మా? నీకు సిగ్గు లేదని ఎవరు సిగ్గు ఉండదు ఏట్రా? సిగ్గు మాలి దరిద్ర మొహం వేసుకొని. మన ల్యాండ్ మనకు వచ్చిందా? సూపర్ గుడ్ న్యూస్. సూపర్ ఏమేంటల్లి? మాకు ల్యాండ్ వచ్చింది. కోర్టులో కేసు గెలిచాం మాట. అవును. అవును. ఒక్క నిమిషం ఫోన్ నీకు వచ్చిందమ్మా. డాడీకి హెల్త్ బాగాలేదా? ఏమైంది? మా డాడీకి హెల్త్ బాగాలేదంట. ఓ షిట్. ఆనందం వచ్చినా నన్ను గుర్తున్నారు, బాధ వచ్చినా నన్ను గుర్తున్నారు. కుదరం మాత్రం పక్క అయిపోయిందిరా. సరిపదా ముందు నాకేం అర్థం కావట్లేదు. ఈ పార్క్ అసలు కలిసి రావట్లేదు డార్లింగ్. అరే రాకరా నీకు దండం పెడతారు. రాకరా రే. ఇవాళ దాన్ని పడేయాలి. పడేయాలా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఓ నేను జస్ట్ వచ్చాను. నీకోసం ఎంతసేపటి నుంచి అక్కడ వెయిట్ ఐఎమ్ సో సారీ. కూర్చో. ఇప్పుడు ఒక ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి సార్. ఎంత అందంగా ఉన్నావు అసలు. అందం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టేవే. నిజంగా అందం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టుంటావు. నిజంగా యాడ్ చేశారు మళ్ళీ. పడుకుంటే కల్లోకి వచ్చేది నువ్వు కాదే. అసలు పడుకుంటే నా కళ్ళకు వచ్చేది నువ్వు కాదే. ఏంటి మరి? నీ ముఖం. ఏంటి ముఖం. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఒక్క నిమిషం ఆగండి. ఎవరు? ఎవరు అమ్మాయి రోజు ఫోన్ చేస్తున్నా నాకు అర్థం కాదు. కస్టమర్ కేర్ అమ్మాయి. కస్టమర్ కేరా? కస్టమర్ కేర్ అమ్మాయి కూడా భయపడుతున్నావు అంటే నువ్వు ఎంత మంచోడు బంగారం. అమ్మాయిలతో మాట్లాడను కదా, ఎవరో రోజు చేస్తుంటే టెన్షన్ పడ్డా నేను ఎవరా అని. వీడి గురించి తెలుసా నీకు? ఫోన్ లో సిరి ఉంటది కదా, దాన్ని కూడా వదలడు. అబ్బా దోమలు కుడుతున్నాయి. ఎక్కడ కొట్టింది? చూడు ఇక్కడ. అరే ఇక్కడ కూడా కొడుతుంది. ఇక్కడ వాలింది. అరే ఒరే దోమ వాళ్ళు వెళ్ళిపోయింది ఒక్కసారి. నువ్వు దోమ కంటే దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారా? రే సరే నాకు చిన్న పని, నేను మళ్ళీ వస్తాను. ఎక్కువ చెప్తున్నాడు. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? నీకోసం 2 గంటల నుంచి ఒక్కదాన్ని వెయిట్ చేస్తున్నాను తెలుసా. త్వరగా రానన్నా. డార్లింగ్ అడలు. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. సారీ కొంచెం దారిలో బ్లడ్ ఇచ్చి వచ్చే టైం పట్టింది అంతే. ఎరా నీ లవర్ అది కదరా? వస్తే నీ లవర్ ఆడి కదే. ఇంకేంటి అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. మనం సినిమాకి వెళ్దాం బయట. ఓకేనా? ఇటు వెళ్దాం మనం. ఇదే నేను చెప్పిన పార్క్. పార్క్ ఉందా ఇక్కడ? ఒరే ఇది ఆడి లవర్ కదరా రే. నీ లవర్ ఆడి తెలియదురా రే. దా ఇక్కడ కూర్చుంటాం రా. ఏంటి మనం కూర్చోవచ్చా పక్క పక్కన? అమ్మో నీకు విషయం తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు.
నువ్వు చాలా అందంగా ఉంటావు. నేను పడుకుంటే కళ్ళకు వచ్చేది ఎవరో తెలుసా? నేను పడుకుంటే కళ్ళకు వచ్చేది ఎవరో తెలుసా? నువ్వే. నువ్వే. నీకు వచ్చింది చెప్పనా? ఒక ముద్దు పెట్టుకుంటే 2000 క్యాలరీలు కరుగుతాయంట. ఒక్క నిమిషం, నాకు చిన్న ఫోన్ వస్తుంది. హలో, ఎస్ డాడీ, నాకు అప్పుడే పెళ్లి సంబంధాలు వద్దు ప్లీజ్. ఇప్పుడు మేనేజ్ చేయండి రా, చూద్దాం. చేయండి మేనేజ్ చేయండి రా. ఏంటి సార్, ఏం పడిపోయిందా? లేదు సార్, లాఫింగ్ థెరపీ ప్రాక్టీస్ చేస్తా. లాఫింగ్ థెరపీ కంపల్సరీ బ్యాక్ వెళ్ళి ముందు రావాలా? అవును సార్. ఇదేంటి ఇదేంటి ఈ సైడ్ కండి, ఈ సైడ్ కండి. గడ్డం ఏంటి సార్ అంత పెంచారు? మా ఫ్రెండ్ వాడు లవ్ లో ఫెయిల్ అయ్యాడండి. అడి ఫెయిల్ అయితే మీరు పెంచడం ఏంటి? ఆడి గడ్డం పెరట్లో నన్ను పెంచమని చెప్పాడు. అవును, మీరేంటి బ్లాక్ అయిపోయారు? ఫ్రెండ్ వాడు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. ఆడు సౌత్ కూడా మీరు బ్లాక్ అయ్యారు. ఆడు వైట్ ఉంటాడు, అక్కడ నల్లగవట్లేదని నన్ను అవ్వమంటే నేను అయ్యా. ఈ నలుగురికి కనిపించాల్సిందే. అయిపోయింది. ఎవరు నువ్వు? ఒక అమ్మాయి మీద చేస్తున్నావు. బెంచ్ ఎలా మాట్లాడితే ఎన్ని దరిద్రాలు చూసారా నీవి? వీడి గురించి తెలుసా నీకు? వీడి గురించి తెలుసా నీకు? రోజుకి 10 మంది, ఏంటి 10 మంది? రోజుకి 10 మంది వస్తుంటారు పార్క్ కి. అచ్చా అదా? చెప్పా సంకల్స్ అనుకుంటున్నారా? కరెక్ట్ గా చెప్పాలి. లేడీస్ మిస్టేక్ చేసుకుంటే నా క్యారెక్టర్. నీ గురించి మిస్టేక్ చేసుకోవడం ఏంట్రా? నువ్వేంట్రా? మీరు బెంచా? ఎంతమంది తీసుకొస్తారా? ఎవరు సార్? నా గర్ల్ ఫ్రెండ్ సార్ తను. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ సార్ వీళ్ళిద్దరు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంట్రా ఈ గెటప్? ఏంటిది? చాలా అందంగా ఉన్నావు. మోయ్ చెప్తాను ఇలా చూడు, ఎంత అందంగా ఉన్నా. మొత్తం పెయింట్ వేసి పారు పేరు. ఎవరా పెయింట్ వేసి? ఎవరు పెయింట్? ఆడి కలర్ సరిపోదు కదా. పెయింట్ వేసి అనవసరం మనకి. రే మరి ఎంత ఉండకూడదురా. నా గెటప్ నీ గెటప్ ఏంటి? నాది దున్నపోతు. దున్నపోదు అంటే పాలిస్తుంది. దున్నపోతు పాలు ఇవ్వదరా, మజ్జిగ ఇస్తుందా? మగది. దున్నపోతు అంటే ఈక్వల్ టు నువ్వే. ఎంతకి ఏం చేస్తున్నావు? మన ఏంటి డ్రామా ఏంటి చెప్పు. మ్యాటర్ ఏంటంటే మంచి డ్రామా ప్లాన్ చేశాను మన ఊర్లో. డ్రామాకి ఒక భర్త చనిపోతాడు, భార్య ఏడుస్తుంటది చచ్చిపోయాడని. ఓకే పైనుంచి వచ్చి అతను ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు వద్దు వద్దు అని ఏడుస్తుంటది. ఓకే ఓకే క్లారిటీ వచ్చింది. అర్థమైందా? అర్థమైపోయింది. ఏం అర్థమైంది? భర్త చచ్చిపోతాడు, అమ్మాయి ఉంటది. నేను వెళ్ళా 4 రోజులు అమ్మాయి ఉండి ఓదార్చి రావాలి. 4 రోజులు ఉండి ఓదార్చాలి. ఈయన టైటానిక్ సినిమాలో హీరో చేస్తే ఆ మామ కూడా వదలలేడు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. ఏం మాట్లాడుతున్నారా? నాకు అసలు ఈ డ్రామా నచ్చలేదు. మరి ఏం చేద్దాం? నేను రాత్రి టీవీలో ఒక సీన్ చూసాను రా, అది చేసామంటే యాజ్ ఇట్ ఈస్ గా మామూలు ఉండదు, పేరిపోతుంది. ఇంకా సీరియస్ అదిరిపోతుంది. స్టోరీ ఏంటి? ఒక అమ్మాయి పరిగెడతా ఉంటది, వెనకాల 5 పరిగెడతా ఉంటారు ఫారెస్ట్ లో. ఆ అమ్మాయిని తీసుకుని పౌల వెనకాలకి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఒక్కరితో ఏడ్చుకుంటూ వస్తుంది. మీరు ముగ్గురే కదా ఉన్నారు, ఇంకిద్దరు. ఐదు పరిగెట్ట రేపు అవుతురా? 5 పరిగెడితే రేపు అయిద్దా? ఓ పని చేద్దాం, ఆ ముగ్గురిని తీసి మన ఇద్దరం వెళ్ళిపోతాం. పోనీ ఎందుకురా ఈ గోల్ అంతా? మన ఇద్దరం ఇంకెవరన్నా? అమ్మా పూర్ణ, ఏంటండి? ఏం లేదు, మీ భర్త చనిపోతాడు అనమాట. నా భర్త చచ్చిపోలేదండి, లేచిపోయాడు. సరే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మంచి పెర్ఫార్మర్ దగ్గర 500 షోలు చేశారు. మొన్న రీసెంట్ గా నంది మిస్ అయిపోయింది. నంది ఎందుకు మిస్ అయిందిరా? ఇవి చేసిన పెర్ఫార్మెన్స్ కి కూర్చుని నంది లేచి వెళ్ళిపోయింది. అమ్మా నీకు మొత్తం మ్యాటర్ తెలుసు కదా? తెలుసు. ఏం చెప్పు. ఆడొచ్చి నేను రేప్ చేస్తాడు, నేనేమో రేప్ చేద్దు అంట. నువ్వేం చేస్తారా? ఆవిడ వద్దు వద్దంటే నేను రేపు చేయాలి, అంతేగా. నిద్ర చేసుకుంటారు. ఫీల్ అవుతాను. చెప్పరా ఏం చెప్పానమ్మా నీకు? ఏం చెప్పాను? నీ భర్త చనిపోతాడు, ఏడుస్తుంటావు. అవును. ఆడొచ్చి మీ భర్త ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? నువ్వు ఏడాలి. అవును. అర్థమైందా? అర్థమైంది. రెడీయా? రెడీ. మా ఊర్లో అందరూ వచ్చారా డ్రామా చూడడానికి? ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబు ఎక్కడ డ్రామా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుందండి. నాకు క్యారెక్టర్ ఇవ్వాలన్నా. లేదండి, క్యారెక్టర్ అని అయిపోయి మీరు ఆడియన్స్ లో కూర్చోండి. ఈ ఊళ్ళో ఏ డ్రామా వేసినా క్యారెక్టర్ ఇవ్వకుండా ఎవరికి డ్రామా చేయలేదు. ఏ అవ్వదయ్యా, తాగేసిన బయటికి వెళ్ళు. ఇవ్వాలి నువ్వు క్యారెక్టర్. అరే లేదయ్యా,
క్యారెక్టర్ లేవు అసలు. ఒక క్యారెక్టర్ చేస్తావా? చెప్పు ఏదండి అట్ట. డ్రామా అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని క్లాస్ కొట్టాలి లాస్ట్ వరకు ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఎవరన్నా మామూలుగా చేసిన గెటప్ అదిరిపోయింది. అవును గెటప్ బాగుంది కదా. దొన్నపోతు గెటప్. దున్నపోతు కాదు సార్, కొట్టుడు. సరే అంబటి డేస్ నువ్వు దొన్నపోతు గెటప్ వేయచ్చు కదా. ఈ దున్నపోతు గెటపే సార్. అంటే ఇద్దరిని పక్క పక్కన చూసి ఎవరు దొన్నపోతు తెలియట్లా. తాగి పిచ్చి మాట్లాడుతూ కూర్చోకరా. క్యారెక్టర్ ఎత్తావా? రే డ్రామాలో క్యారెక్టర్ చేయాలంటే దానికి యాక్టింగ్ రావాలరా. యాక్టింగ్ ఉన్న ఉండాలి. వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చుగా. రే నా గురించి ఏమనుకున్నారా? 1000 పెర్ఫార్మెన్స్లు. నువ్వు ఎక్కడెక్కడో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ చెప్పు. నీకేం వచ్చురా? నీకేమైనా యాక్టింగ్ వచ్చా? ఏదో చేస్తా. చెయ్యి ఏదో చెయ్యి. నీకేం ఏదో చెప్తా. చెప్పు డైలాగ్ చెప్పు. ఏమంటుంది అదే దాని లోపల కులం తనకి లేదంటో చదువుదా పక్కరా పక్కగా సార్ డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. ఇంకేం చెప్పాలి? ఏం అర్థమైంది సార్ మాకు ఇంతకి? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. అర్థమైంది. ఏమర్థమైంది? అదే మీరు చెప్పండి డైలాగ్. చెప్పు మరి. సార్ అర్థమైంది సార్. వద్దు సార్ ప్లీజ్ వెళ్ళి కూర్చోండి సార్ అక్కడ. వెళ్ళి కూర్చుంటా మీరు చేయండి. ఓకే వద్దు ఎవరేమనట్లేదు వెళ్ళండి. మానవ జాతి సూత మనకి తెలియదంతో ఎంత మాట. బాబు ఇలా రామ్మను ఒకసారి. 7 క్యారెక్టర్ రాస్తున్నావు. ఆ అమ్మాయి భర్త క్యారెక్టర్. చచ్చిపోతావు, నేను వచ్చి నీ ప్రాణాలు తీసుకెళ్తా. పడుకో. గుర్తున్నాయి డైలాగ్స్ అవి? డైలాగ్ ఉండవు, గుర్తున్నాయంటే ఏంటి? అంత గుర్తుంది కదా? గుర్తుంది. నువ్వు కూర్చోందరు కూర్చోండమ్మా. ఏం చేయండి ఎలా చేస్తే చూస్తాలే. అయ్యో నా భర్త ఎవడరా దున్నపోతు? అమ్మో 2 కాళ్ళతో నడుస్తుంది. అమ్మో మనోడు ఆర్టిస్ట్ ఏం కూర్చోండి తర్వాత ఉంటది రే. మీ ఆయన ప్రాణాలు తీసుకొని వెళ్ళడానికి వచ్చానే. అమ్మ పోయిందోడా పాలు తాగండోలేదమ్మా. పాలు తాగ ఏంట్రా ఏం చేస్తున్నావు? దూడ బాబు తల్లి లేదు దూడ. 10 రోజుల నుంచి పాలు లేవు బాబు. దున్నపోతురా ఆడి పాలు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇస్తారా? నేనెందుకు ఇస్తారా? మరి ఎవరైనా మధ్య ఎందుకు వస్తావు? సార్ నేను దోండి సార్, మగవాడిని సార్, పాలు ఇవ్వలేను సార్. ఇవ్వండి సార్. లాస్ట్ ఎత్తా లాస్ట్ డ్రామా ఇస్తాను సార్. ఇస్తా కదా? పక్కేస్తా. అరే గుర్తుపెట్టండి ఈ పెయ్యికి పాలు ఇచ్చేద్దా గేది. ఓకే నువ్వు అక్కడుండా మా తల్లి గేది ఎక్కడే ఉంది కదా. పాలు కోసం ఆరాకిస్తూ అల్లమటిస్తూ మనం వెయిట్ చేయాలన్నమాట. నేను క్యారెక్టర్ కోసం, నువ్వు పాలు కోసం. యాక్షన్ రా. అయ్యో మీ ఆయన చచ్చిపోయాడే. చచ్చిపోయాడండి. అమ్మా అయ్యో కట్టుకున్న అమాకిరాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు తీసుకున్నా తగలెట్టాదావా? ఏం చేస్తున్నారు నువ్వు? డ్రామా చేసుకోలేకుండా ఇందాక ఏమన్నావు? వాడు చచ్చిపోయిన నటిస్తున్నాడు నువ్వు. నటిస్తున్నాడు కదా. అవును. మరి ఇప్పుడు ఎందుకు లేచినాడు? డబుల్ అక్కడ ఏం చేయలేదు సార్ ఆర్టిస్టులని. మరి నువ్వు ఆరాక్షన్ చేస్తాడు రా సార్. ఉన్న ఒక 7 క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు క్యారెక్టర్ వేయడానికి కూడా డబ్బులు లేడు. ఏంటి ఏంటి 7 క్యారెక్టర్ కదలకూడదు సార్. మీరు మంది చేస్తున్నారు. చూడు ఫైనల్ రే. మన పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవాలి.
అయ్యో నా మొగుడు చనిపోయాడే. ఏయ్, మీ ఆయన చచ్చిపోయాడే, ఆయన పేరాలు తీసుకెళ్ళడానికి వచ్చా. ఏమండి? లెగుస్తారేం సార్? చచ్చిపోవాలంటే డ్రామా కంప్లీట్ చేయండి ఎవరు. చచ్చిపోయారన్నా చచ్చిపోయారంట, బతుకుంటేనేమో బతుకున్నా అంట. అసలు బతుకున్నా తీసుకురానికి ఎలా వచ్చారు నువ్వు? వేరే పర్లేదు నీకు. కాదు సార్, డ్రామా చేస్తుంటే మీరు సార్. సార్ కొడుతున్నా సార్, నేను పాలు చేస్తాను సార్, నేను పాలు చేస్తాను. రే అమ్మ, మీ తొక్కలో ఊరొచ్చి మీ తొక్కలో జనాల ముందు ఈ షో చేయడానికి వచ్చాం కదా, అది మా బుద్ధి తక్కువ. తొక్కలో జనాలా? అరే మనలో చులకం చేసి మాట్లాడు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ టైంలో అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? అమ్మా. హలో నాన్న, ఆ, ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్ళి ఎప్పుడు నాన్న? ఇవ్వాలి సాయంత్రం. నాన్న ఇవాళ మంగళవారం నాన్న, అయితే జర్నీలు అలాంటి ఏం చేయకూడదు నాన్న. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు. నేను నమ్మను. మంచిది కాదు నాన్న. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి అమ్మా, మార్చుకోలేడు. నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నాన్న. సరే సరే అబ్బా, ఛీ, ఏమైంది నాన్న? కాకమ్మా రట్టేసింది. రెట్టేసిందా? ఆ, చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా, బాయ్. హలో మాస్టరు, హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది, 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాడు టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసెంజర్ ఎవరు అడదంటే ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. అదేంటి, వైజాగ్ వెళ్తాది. బై మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడో వచ్చారు? మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? హలో, మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. ఇది మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? కష్టమే ఏంటి ఏదైనా. హలో నాన్న జాగ్రత్త నాన్న. అమ్మా, ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా, సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు. నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నాన్న. మంగళవారమే, నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో. నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మ అండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పి ఒకటి ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగారు చెప్పింది నిజమేనండి. మంగళవారం జర్నీలు చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏం ఆడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయాన్ని బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్తే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్. అరే భలే ఉంది, ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కానీ దీనిలో పొడి చేస్తామండి. పొడి చేసి దీనిలో వాటర్ పోస్తామండి. ఇలా తప్పగా చేసండి, ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు ఇచ్చిన అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు ఇచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. మేలండి, ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్ మీరు. అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో. హలో నాన్న, అమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు.
అలాగే మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. మమ్మీయా సార్ మంగళవారం అసలు మంగళవారం మంగళవారం ఎందుకు జర్నీ చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే, ఏంటి మంగళవారం జరిగి చేస్తారంటారు? ఇలా అంటాను చెప్పే నేను సోమవారం బయలుదేరాను నేను. పల్లి పల్లి బాబు నా ఒడి అమ్మా. పల్లీలోడు అమ్ముతున్నాడు. నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లి ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయలేదంటే నన్ను వదలమన్నారు బాబా. ట్రైన్ లో ముందు అవుతున్నారండి బాబు. ట్రైన్లో మందు తాగద్దని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగేసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంట్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్ కలపండి. మీరేంటి సార్ చూస్తున్నారు? కోపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిపి. తాగేసి ఎక్కేద్దాం. అమ్మా నాన్న ఆ, మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరి పోయాను నాన్న. అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదేండి మేడం మంగళవారం మీ అబ్బాయికి ఏదో అయితే ఆడి నుంచి వేరే వాళ్ళు కావాలి తప్ప. ఓకేనా? పెట్టండి ఫోను. ఏవి నా రూపాయి బిల్లు ఎక్కడ పోయిందండి? రూపాయి బిళ్ళ పోయిందా? అదే 10 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి కానీ పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే ఇడిపోద్దా? విడిపోయి ఓకే, 10 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లా. మీ దగ్గర 10 ఉందండి. ఏ కింద పెడతాం 2 అదిలు అవుతాయేమో. ఎవరిని? ఎక్కడన్నా ఊరాయ్? ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. ఈడే, ఎక్కడన్నా ఈడు. ఏంటి? ఏం చేస్తారు సార్? నా చెల్లిని మోసం చేసి పారిపోతారు ట్రైన్. నేను ఎక్కడ మోసం చేశాను సార్? ఇది నువ్వే కదా? కాదు సార్, నేను కాదు సార్. మరి ఎవడు? నా డూపని మంచి తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. ఈడు డూపా ఆ, ఏం చేస్తాడు వీడు? ఈడు అప్పుడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. చిక్కిపోయావు. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తినడానికి. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగబండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయా? బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి, ఎలాగో దూకండి. ఏంటి సార్ ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా? బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పి అన్నాడు కదా. ఆడేది చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉండదు ఇందా నుంచి. ఇచ్చాడా? ఆ, ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. అర్థమైందా? అమ్మగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. హలో. నాన్న ఆ, మంగళవారం వద్దని చెప్పాను ఆ, నాన్న. ఆ మంగళవారం వల్లే బయట దూకా. ఓన్లే దూకే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం.